ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి. అంత నమ్మకం, మీరు కూడా మా మీద అంత నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతతో మేము కూడా మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తా ఉన్నాను. మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క ఆదరాభిమానాలు నాకు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బజ్జర్మామ గ్రూప్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ ఇండివిజువల్ హౌస్ అండి. సో చాలామంది ఇండివిజువల్ హౌసెస్ అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. మరి ప్రాపర్టీ కాస్ట్ అయితే కనుక 47 లక్షల రూపాయలు అయితే చెప్తా ఉన్నారండి. ఇది 150 గజాల్లో కట్టినటువంటి బిల్డింగ్ అనమాట. బోర్ కూడా ఉందండి. అదేవిధంగా మరి మున్సిపాలిటీ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ముందు తూర్పు ఫేసింగ్ కలిగినటువంటి బిల్డింగ్ అండి ఇది. మరి ఇంటి ముందు 30 అడుగుల వెడల్పు గల రోడ్ అయితే ఉంది. మరి కొలతలు వచ్చేసేసి 22.6 ఇంటూ 60 కొలతలండి. అంటే 22 వెడల్పు, లోతు 60 అనమాట. సుమారుగా 150 గజాల్లో ఈ బిల్డింగ్ అయితే అందుబాటులో ఉందండి. ఓకే, బోర్తో పాటు మరి ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి ఉంది. ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే హాల్ అండి. పిఓపి సీలింగ్ అంతా కంప్లీట్ చేసేసారు. కబోర్డ్స్ ఒకటే లేవండి. సో రిమైనింగ్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. బిల్డింగ్ అంతా కూడా చాలా చూడముచ్చటగా ఉంటుందన్నమాట. సో మరి 47 లక్షల్లో మనకి ప్రాపర్టీ అయితే సొంతం చేసుకోవచ్చు. కిచెన్ చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ మీరు ఇక్కడ గమనించవచ్చు. కిచెన్లోనే మీకు గ్రానైట్ ప్లాట్ఫామ్తో, వెంటిలేషన్తో చక్కగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ సౌకర్యం కూడా ఉంది. ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే మీకు లోన్ కూడా వస్తుందండి. గవర్నమెంట్ బ్యాంకులో కూడా డైరెక్ట్గా లోన్ వస్తుంది. ఎందుకంటే ఇది రిజిస్టర్డ్ ప్రాపర్టీ అనమాట. డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి. ఓకే, మరి చూసుకున్నట్టయితే 150 గజాల్లో కట్టారండి. మరి బెడ్రూమ్స్ ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం అంతా కూడా క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసేసి కిడ్స్ బెడ్రూమ్ అండి. ఓకే, ఇది కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్కి మీరు ఇక్కడ గమనించవచ్చు. మరి 4x6 మంచాలు పడతాయి. అదేవిధంగా 6x6 మంచాలు అయినా సరే చక్కగా వేసుకోవచ్చు అండి. ఓకే, సో దీనికి అటాచబుల్గా ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట. చాలా స్పేసియస్గా ఉంటుంది. గీజర్ పోర్ట్స్ కానివ్వండి, అదే షవర్ పోర్ట్స్ కానివ్వండి, అన్ని వసతులు అయితే బాత్రూమ్స్లో ఉన్నాయండి. ఓకే, అదేవిధంగా మరి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాము. మాస్టర్ బెడ్రూమ్కి కిడ్స్ బెడ్రూమ్కి మధ్యలో ఉన్నటువంటి స్పేసులో వీళ్ళు చక్కగా మరి టీవీ యూనిట్ అయితే పెట్టుకోవడం జరిగిందనమాట. ఓకేనండి, మరి మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా అంటే చాలా పెద్దదనమాట. ఇక్కడ 6x6 మంచాన్ని మీరు గమనించవచ్చు. అదేవిధంగా చుట్టూరు ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ని కూడా మీరు గమనించవచ్చండి. సో చాలా స్పేస్ అయితే ఉంటుందన్నమాట. అల్మార్లు ఇచ్చారు. అదేవిధంగా పైన పిఓపి సీలింగ్ చక్కగా ఉందన్నమాట. దీనికి అటాచబుల్ బాత్రూమ్ కూడా ఉందండి. బాత్రూమ్ కూడా చూసుకున్నట్టయితే మీకు వెస్టర్న్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట. చాలా స్పేస్ అయితే ఉంటుందండి. చాలా స్పేస్ ఉంటుంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఎవరైతే కనుక మరి ఈ హౌస్ని చూడాలి అనుకుంటే కనుక మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో రండి, వచ్చి చూడండి. ఇది మనకి దొండపాడు ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి. లోన్ కూడా వస్తుంది. మంచి ప్రాపర్టీ అండి. ఓకే, సో ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. అదేవిధంగా మరి టెంపుల్స్ కానివ్వండి, అదేవిధంగా మరి చర్చిలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, అదేవిధంగా నిత్యావసర వస్తువులు కానివ్వండి, అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి. ఓకే, అదేవిధంగా మరి పైకి వెళ్తే కనుక ఓపెన్ ప్లేస్ ఉంటుందన్నమాట. పిల్లర్లు వేసి మనకి మరొక కట్టడం కట్టుకునేందుకు వీలుగా ఉండే విధంగా పిల్లర్లు కూడా పైకి లేపి ఉంచడం జరిగిందనమాట. ఓకేనండి, సో మంచి ప్రాపర్టీ, ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఎవరైతే మరి సిటీలోనే ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించి మరి ప్రాపర్టీని విజిట్ చేయండి. మంచి ప్రాపర్టీ అనమాట. ఓకేనండి, సో ఇటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాను. చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీ అందరి ఇంటి కళని నెరవేర్చే విధంగా నేను ముందుకెళ్తున్నాను కాబట్టి నాకు ఈ వృత్తి దైవంతో సమానం. సో నన్ను మరి మా సంస్థని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారని, సో దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా సపోర్ట్ చేసి ఇంకా ప్రాపర్టీస్ తీసుకొస్తానండి. థ్యాంక్ యూ.